నక్క మరియు కొంగ. ఒక నక్క కొంగను ఆట పట్టించాలనుకుంది. అది కొంగను భోజనానికి ఆహ్వానించింది. కొంగ కూడా అంగీకరించింది. నక్క ఒక సూప్ తయారు చేసి ఒక పెద్ద కంచంలో సూప్ను అందించింది. అప్పుడు నక్క, మనం భోజనం ప్రారంభిద్దాం అని చెప్పి సూప్ని నాకడం ప్రారంభించింది. అది కొంగ వైపు చూసి, సూప్ రుచిగా లేదా, నీకు నచ్చలేదా అని అడిగింది. కొంగ వాసనను మాత్రమే పసిగట్టగలదు. అది కంచం నుండి తన పొడవాటి ముక్కుతో సూప్ తాగలేకపోయింది. నక్క తనను ఆట పట్టిస్తున్నది ఆమెకు అర్థమైంది. నక్క కొంగను చూసి నవ్వుతూ ఉంటే కొంగ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. సూప్ పూర్తయిన తర్వాత కొంగ నక్కను కూడా భోజనానికి ఆహ్వానించింది. అప్పుడు నక్క, నేను వస్తాను అని చెప్పింది. కొన్ని రోజుల తరువాత కొంగ సూప్ సిద్ధం చేసింది. అది సన్నని నోటితో పొడవైన జార్లో సూప్ ని వడ్డించింది. ఇప్పుడు నక్క కూజ నుండి త్రాగలేకపోయింది. కానీ కొంగ హాయిగా తాగి, ఎంత మంచి సూప్, నేను దీన్ని మీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను, దయచేసి సిగ్గుపడకండి, మీకు కావలసినంత త్రాగండి అని చెప్పింది. నక్క ఇప్పుడు తనను కొంగ అదే విధంగా ఆట పట్టిస్తుందని అర్థం చేసుకుంది. దీని నీతి, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.